ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ దినమందు మనం బైబిల్ గ్రంథంలోని మరొక జీవిత పాఠం గురించి మనం తెలుసుకుందాం. అదేమిటంటే, అనేక మంది గాల్లో మేడలు కట్టమంటారు కదా, ఆ విధంగా గాల్లో మేడలు కడుతూ ఉంటారు. అంటే నేను రేపు ఈ ఎగ్జామ్ రాస్తాను, ఆ ఎగ్జామ్ రాస్తే వెంటనే నాకు మంచి మార్కులు వస్తాయి, ఆ మంచి మార్కులు వస్తే నేను మంచి కాలేజీలో జాయిన్ అవుతాను, ఆ కోర్స్ అయిపోయిన వెంటనే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం అయిపోయిన వెంటనే నేను ధనవంతుని అయిపోతాను, నేను ఒక పెళ్లి చేసుకుంటాను, పిల్లలు ఉంటారు, నేను సమాజంలో మంచిగా బతుకుతాను, నా తల్లిదండ్రులు అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని కలలు కంటూ ఉంటారు. అవి నిజమయ్యే కళలు అయితే పర్లేదు. అనేక మంది గొప్ప వాళ్ళు ఏం చెప్పారంటే, కళలు కనండి, వాడి కోసం శ్రమించండి అని చెప్పారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ కళలు మాత్రమే కంటుంటారు. అలాంటి వారి కొరకు బైబిల్ ఏం చెప్తుందంటే, రేపటి దినము గురించి అతిశయించొద్దు, రేపు నీది కాదు, ఈ రోజు మాత్రమే నీది అని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే ఈ మాట మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం యేసుప్రభువు వారు చెప్పిన మాటలో చూసినట్లయితే కూడా రేపటి దినం గురించి చింతించకూడదు, ఈ దినమే చాలు అని దేవుడు కూడా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా రేపటి గురించి అతిగా ఆలోచించకండి. ఎందుకంటే దేవుడు మనకు ఈ దినానికి మాత్రమే మనకి పర్మిషన్ ఇచ్చాడు ఈ భూమి మీద ఉండడానికి. రేపు మనం ఇక్కడ ఉంటామో లేదో తెలియదు, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అతిగా ఆలోచించకుండా, రేపటి దినమందు నాకు ఈ డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు కట్టాలి, లేకపోతే రేపు తినడానికి ఏం చేయాలి, ఇంట్లో నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, రేపు భవిష్యత్తులో నా పిల్లలు ఏమైపోతారో అనే యొక్క ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ దినం మాత్రమే మనది, రేపు మనది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని అతిగా రేపటి దినం గురించి ఆలోచించక దేవుని యందు నమ్మిక కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.